నమస్తే ఫ్రెండ్స్. కొంతమంది సోషల్ మీడియా స్టార్లు అంటే సోషల్ మీడియాలో చాలా ఏళ్ళుగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లోపాయకార తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్తో కుమ్మక్క అయినటువంటి వీళ్ళు టోటల్ పగ తోక చుట్టం అన్నటువంటి విధానాలతో రాజకీయాలు చేస్తారు. వాళ్ళు అనుకుంటున్నట్టు ఎవరెవరైతే ఈ రాజకీయాలు చేస్తున్నారో ఇది మాకు సత్ఫలితాలు ఇస్తాయి అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. మరి ఈ ఆలోచనకు రావడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు పెట్టినవన్నీ ప్రజలు చూడడం. వీళ్ళు ఏ వీడియో పెట్టినా ప్రజలు చూడడానికి ఒక కంకణం కట్టుకొని ఒక టీమును పెట్టి ఒక సిస్టమేటిక్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీంలను మెయింటైన్ చేస్తూ ప్రజల్లోకి పచ్చి అబద్ధాలను కూడా నిజాలను చూపడానికి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ గెలుపుగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కేసీఆర్ బొక్క బోర్ల పడ్డాడు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కాదు, ఇలా తక్కువ అంచనేశ్వర్లంతా బొక్క బోర్ల పడి ఓటమి పక్కన పెట్టు, అసలు జీవితానికి అర్థం లేకుండా పోయింది రేవంత్తో పెట్టుకుంటే. అయితే ఇప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి సోషల్ మీడియా కూడా ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి పేర్లు అంటే పర్సనల్గా పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ మంచోళ్ళే కానీ రేవంత్ రెడ్డి ఒకడు మంచోడు కాడన్న స్థాయిలో పోతా ఉన్నారు. ఒకడు ఇందులో ఓ సోషల్ మీడియా స్టార్ ఓ వ్యక్తి ఓ సిగ్నల్ టీవీ ఆయన ఏం పెట్టిండు, ఈయన మొత్తం మనము ఒక 10 ఒక 20 వరుసగా 2-3 రోజుల నుంచి చూస్తే ఈయన ఏమున్నాయి ఈయన హెడ్డింగ్లు అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి రివర్స్ అయిన మంత్రులు అంట. ఇది టైటిల్ ఒకటి. టార్గెట్ చేసినంట రివర్స్ మంత్రులు మొత్తం రివర్స్ అయిపోయారంట. ఇప్పుడు ఇది ఎవరికి ఈ ఈ టీవీ వాళ్ళకి పండగ. బీఆర్ఎస్ వీళ్ళ బతకాంతి ఏంటంటే వీళ్ళ ఆలోచన వీళ్ళ వార్తలు అంతా ఏంటంటే చూడండి ఎట్లా చేస్తారు వీళ్ళ టైంపాస్, వీళ్ళ వార్తలు, వీళ్ళు ప్రజల కోసం ఎక్కడ పోరాటం ఉంది వీళ్ళది ఏముంది అనేది మీరు చూడండి. సెకండ్ వీడియోలో ఏమంటే రౌడీ షూటర్ పంచాయతీ తలకు చుట్టుకున్న రేవంత్ రెడ్డి, వీళ్ళ వార్తలు చూడండి. హెడ్లైన్ నేను చూపిస్తాను. రెండోది ఇక్కడ సీఎం రేసులో జానారెడ్డి, సీఎం రేవంత్కు హైకమాండ్ షాక్, ఇంకో వార్త. తర్వాత సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు, షాకులో రేవంత్. ఇలా వార్తలు, వీళ్ళ యొక్క బతుకు, వీళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్, వీళ్ళు ఎట్లా బతుకుతారో మీరు చూడండి. అయితే రేవంత్ పై స్కెచ్, షాక్ ఇచ్చిన జూపల్లి. ఇక రాజీనామా చేస్తా రేవంత్ సంచలనం. ఇది 1,60,000 మందికి పంపిరు. ఇట్లా ఉంది. నేను ఇంట్లో చూసి అవుతున్నా, మీరు ఒకసారి గుర్తుంచుకోండి. వీళ్ళ టైంపాస్ చూడండి, ఈ రాజకీయాలు చూడండి. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఈ బీఆర్ఎస్ మొత్తం ఇదే, ఏం ఒరిగేది ఉండదు. రేవంత్ రెడ్డిని బదనామీ చేసినంత మాత్రాన ప్రజల్లో మీరు చేసిన 3 ఏళ్ళు మొత్తం మీరు బురదల వాడిని పోరాడితే ఒక్క తుఫానుకు మీరు కొట్టుకుపోతారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వరుసగా 5 సంవత్సరాలకు ఎన్నికలు ఉంటుందిగా, మీరు ఎంత రేవంత్ రెడ్డి మీద బురద తల్లినా వానలు రావు. రేవంత్ రెడ్డి అడుగు పెట్టిండు వర్షాలు రావు అని చెప్పారు. ఇలా వర్షాలకు తట్టుకోలేక ఉన్నకాడికి ముద్దయిపోతా ఉన్నాయి. ఇదే విధంగా మీరు 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలకు తలుచుకొని మీరు గెలవాలనుకొని టార్గెట్ చేసి పనిచేస్తారుగా, ఒక్క తుఫానుకు మీరంతా చెల్లా చెదరైపోక తప్పదు. ఈ శివారెడ్డి గాని అసలు అందరూ చెప్తా ఉన్నాను. నేను ఇంకోటి, రేవంత్ పై స్కెచ్ ఏందో రాజీనామా చేస్తా అంటే వాని ఒక పండుగ వీళ్ళకి. రేవంత్ రెడ్డి అంటేనే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు షాకు, జీతాలకు పైసలు లేవు. ఎందుకుంటాయి మరి? అంటే కేసీఆర్ చాలా కట్టలు కట్టించారు అనుకుంటారా మీరు? కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలే, జిల్లాకు ఒకసారి ఇచ్చారు, 1 తారీఖున జీతాలు ఇచ్చారు. ఇలా 1వ తారీఖు జీతం ఇవ్వడం మొదలుపోయింది. పరిస్థితులు మీకు అర్థమవుతలేవు. తిని కన్ను మీద కానకుండా ఉండి మీకు మాట్లాడేది కాదు. రాష్ట్రంలో పరిపాలిస్తున్న సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. రెండోది ప్రభుత్వ ఉద్యోగాలకు షాక్. తర్వాత ఏముంది, ముదిరిన గొడవ, పరిషాన్లో సీఎం. ఈ గత 5-6 రోజులలో వీళ్ళ వార్తలు చూడండి ఉంటాయి. ముదిరిన గొడవ, షాకులో సీఎం షాకు లేదు, ఊసిపోయిన ఎంటిక లేదు. మీలాంటి ఎంటిక పోసగాళ్ళు ఎవడెవడైతే కాలి బురద కలుతుర్రో, నేనేం చెప్పినా, మీరు టన్నులు గుంతలు తవ్వి నానబెట్టి బురద విసికి మీ ట్యాంకర్లు కొన్ని పిచ్చికారి చేస్తే మీరు సంవత్సరం మొత్తము 2-3 ఏళ్ళు బురద రేవంత్ రెడ్డి మీద చల్లితే ఒకే గలికి ఒకే తుఫానుకు మీరు చెల్లా చెదరైపోతారు. మీ బురద గిరద కొట్టుకుపోయి ఆ బురదనే మిమ్మల్ని ముంచేస్తుంది. ఎందుకంటున్నంటే మాట్లాడేతోనికి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఇక్కడ ప్రజా సంస్కరణకు సంబంధించినటువంటి పనులు ఎట్లా పోతుంది ప్రభుత్వం, రేషన్ కార్డు ఎట్లా ఇస్తుంది, ఉచిత బస్సు ఎట్లా ఇస్తుంది, సిలిండర్ ఎట్లా ఇస్తుంది, ఉచిత విద్యుత్ ఎట్లా ఇస్తుంది, ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోతా ఉంది, అభివృద్ధి పనుల మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది, వాళ్ళు చేసిన పాపాలను ఎట్లా తుడిచివేస్తుంది, ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భం లోపల మీరు ఈ రాతలు రాసుకుంటారు. మీ ఇష్టం అది.
నేనేమన్నా అంటే ఇక్కడ ఏంది డీసీపీపై రౌడీ షీటర్ దాడి అంట. అసలు ఏం జరిగింది ఇది తర్వాత పరువు తీసిన రేవంత్ పారిపోతున్న వ్యాపారుడు. ఇది చూడండి, రేవంత్ దిగిపో హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యేలంట. ఏనా గాడిది కొడుకు అన్నాడు. అంత ఫేస్ వాల్యూ ఉన్న విధవ ఎవడా అంటున్నా, దిగిపోయిన సత్తా ఉన్నాడు. ఒక్కరికి సొంతంగా డిపాజిట్ వచ్చేతోడు ఎవడు. ఇంకోటి రేవంత్ దిగిపో హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యేలంట. అట్లున్నది పరిస్థితి. రేవంత్కు హైకమాండ్ షాక్, ఢిల్లీ బాట పట్టిన మంత్రులు. ఇది చూడు ఎట్లుందా అన్న, రేవంత్కు హైకమాండ్ షాక్, ఢిల్లీ బాట పట్టిన మంత్రులు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఉన్నది ఒకటే, ఓకే, కానీ రేవంత్కు వ్యతిరేకంగా పోయేటువంటి ఉండదు. ప్రతి ఒక్కరు ఏదైనా కార్యక్రమాల ఢిల్లీకి పోతారు. అందరు పోయిన వాళ్ళంతా వ్యతిరేకంగా పోతారు అనేటువంటి అది లేదు. ఇది రాజుల పరిపాలన కాదు, ముఖ్యంగా బీఆర్ఎస్ పరిపాలన కాదు. ఎందుకంటే ఆయన చెప్పినట్టే వినాలి, ఆయన మోసేత నిల్లే తాగాలి, ఆయన వండుకోమంటే వండబడాలి, ఆయన లేచిన వాడు నిలబడాలి. ఇట్లా వ్యక్తి చెప్తున్నటువంటి డిక్టేటర్షిప్ కాదు. మంత్రులకు సర్వస్వతంత్రంగా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు దారి తప్పినప్పుడు ముఖ్యమంత్రి కంట్రోల్లో పెడతాడు. కానీ స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం. ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది రావుల రాజ్యం కాదు. మంత్రులు సర్వస్వతంత్రంగా పనిచేస్తారు. ఢిల్లీకైనా పోతారు, ఎక్కడికైనా పోతారు. అది మీకు పండుగనా? ఇది ఒక వార్తనా? ఏముందిరా యూజర్స్ ఇంట్లో ఈ వార్తలు ఏముంది? రేవంత్కు హైకమాండ్ షాక్. ఇదే పని మీద నువ్వు ఎన్నన్నా చూడు, త్వరలో 2 చోట్ల, ఇంకేం 2 చోట్ల ఉప ఎన్నికలు చేతులు ఎత్తేసిన ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు ఉంటుందా ఉండదా? వీడు మా శివారెడ్డి అనేతోడు అయితే మనిషే కాదు అసలు. ఇవాళ బీసీలు 42% రిజర్వేషన్లు కావాలి, మాకు 6 నెలల్లో సంవత్సరమో వెనకబడడం కాదు, శాశ్వతమైన పరిష్కారం రావని రోడ్లు ఎక్కి ధర్నా చేస్తే ఈ గాడిది కళ్ళు కనబడాయి. ప్రజలను రెచ్చగొట్టడం వీళ్ళకి కావాలి. ఇంకా నేను చూసుకుంటా పోతే మొత్తం ఇవే చిల్లర రాతలే. కానీ నేనేమంటున్నాంటే మరి ఎందుకు మరి ప్రజలు చూస్తున్నారు అంటే, నేనేమంటున్నానంటే ఒక ఊరు ఉంది, ఒక ఊర్లో 100 కుక్కలు ఉన్నాయి. ఒక కుక్కలు కామన్ అనుకుంటారు. అందులో పిచ్చి కుక్క ఉందనుకో, ఊరు మొత్తం వచ్చి చూస్తారు పిచ్చి కుక్క, వచ్చరా పిచ్చుకుక్కరా అని. ఇదో పిచ్చి కుక్క పచ్చి అబద్ధాలను చదువుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, అరే ఈ పిచ్చి కుక్క మనకిట్లా కరుస్తుందా అని, ఈ పిచ్చి కుక్క ఎవరైనా కరిచిందా అంటే అది వార్త. ఇంతలో కేటీఆర్ పెట్టేది పిచ్చి కుక్క కరిచిందంటే ఒక వార్త, పిచ్చి కుక్క వచ్చిందంటే ఊరు మొత్తం తలుపులు పెట్టుకుంటారు. ఇలాంటి వార్తనే ఈ శివారెడ్డి అవుతుంది. ఇలా ఈయన మాటలు ఏం మాట్లాడాడు, ఈయన కథలు చూడండి ఒకసారి. చిల్లర పంచాయతీలు అసలు ఎవరిని ఈడే పెద్ద చిల్లరగాడు, చిల్లర పంచాయతీ. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని అధిష్టానం గుర్తించింది. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అన్నప్పుడు గవర్నమెంట్ కూడా ఫెయిల్యూర్ అని అర్థం. అదే ఎవడరా అన్న విధవా, ఎవడు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అన్న యూజ్లెస్ ఫెలో అధిష్టానం గుర్తించిందంట. సిగ్గుండాలిగా మీకు అన్నం ఎట్లా పేకి పడుతుంది? యూజ్లెస్ ఫెలో నాకు అర్థం కాదు. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అన్న హైకమాండ్ అన్నదా? మీకు చెప్పిందా? మిమ్మల్ని పిలిచి గోసిగాలను. ఈ పరిణామాల మధ్య ఒక కొత్త ఆలోచన ఢిల్లీలో నడుస్తున్నట్టుగా ఒక అంశం తెర మీదకి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారా, ఆయన మారిస్తే ఆల్రెడీ ఎవరున్నారు, ఇట్లాంటి చాలా చాలా చర్చల తర్వాత ఒక కొత్త పేరు తెర మీదకి వచ్చింది. చెప్పు ఆవుర్రా, రేవంత్ రెడ్డి ఉంటే బీఆర్ఎస్ కి మొత్తం ఉచ్చబడుతుంది, గజ వణికిపోతుర్రు, తిన్న తిండి పేకి పడతలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ ఇచ్చిన పైసలతోని టన్నులు బురద పెండ అంతా కలిపి తొక్కి మందు పంపు పెట్టి రేవంత్ రెడ్డి మీద పార్టీ మీద జల్లిన. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకొని తుఫాన్ లేక కడుక్కుంటాడో. మేము సంవత్సరాలు కష్టపడ్డ మా బతుకు బూడిదల, మనం ఏమంటారు, బూడిదల వచ్చిన పన్నీర్ అయిపోతుందని చెప్పి మాకు సిగ్గు అవుతుంది. రేవంత్ రెడ్డి నీ కాళ్ళు మొక్తం నువ్వు అని చెప్పరాదు దమ్ము లేకపోతే. ఏం వార్తలు ఇవి ఏం వార్తలు అన్న? ఓ పిచ్చుకుక్క వార్తలు కాకపోతే ఏంటి ఇవి? ఏ పేపర్లో వచ్చింది? హైకమాండ్ గుర్తించిందని ఎవడా రాసిన విధవా? అంటే ప్రెస్ మీట్ పెట్టకుండా ఈ గోసిగాలకు ఒకరికి చెప్పిన హైకమాండ్ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని. నేను ఇంతకు మొదలు చెప్పిన ఈ చిల్లరగాలకు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొత్తం పలగజీరుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఇలా రేవంత్ రెడ్డి యొక్క చరిత్రనే అంచెలంచెలుగా ఎదిగినటువంటి చరిత్ర. ఈ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఎవడు అవునన్న కాదన్న ఎవరికి లేదు. ఈవెన్ కేసీఆర్ కూడా లేదు. కేసీఆర్ కూడా మంది పునాదుల మీద, మంది కట్టినటువంటి సామ్రాజ్యముల చీమలు పెట్టిన పుట్టల పాములో ఎరవైనట్టే. అంతే తెలంగాణ నినాదం తీసుకొని బోకసుపోత దందాలు చేసుకుంటా వచ్చిండని బరాబర్ చెప్తా. ఎందుకు చెప్తా అంటే తెలంగాణ మీద, ప్రజల మీద కేసీఆర్కి చిత్తశుద్ధి లేదు. దొరికినంత దోయడమే ఆయన పని. దోయనకి ఎప్పుడైతే మొదలు పెట్టిండో ఆడు ప్రజల మనిషి కాడు. కానీ ఒక కసితోని రాజకీయంగా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి అంటే ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు. కనీసం సిగ్గుండాలి కదా దీనికి. జానారెడ్డి ఏంది, హైకమాండ్ పరిశీలన ఉండడం ఏంది, అసలు హైకమాండ్ వ్యూ ఏంది, అసలు ఏం జరగబోతుంది,
ఇప్పుడు కాంగ్రెస్ లో మొత్తం కంపౌండ్ మీద ఉన్నారు మినిస్టర్స్, ఎమ్మెల్యే. కంపరం లేదు, వంకాయ లేదు, నీకేం తెలియదు, లొట్ట పీసు. నీకు అసలు విషయం తెలియదు, నీకు గుండాకి వస్తారు మీరు. బీఆర్ఎస్ వాళ్ళంతా గుండాకి వస్తారు అసలు విషయం తెలిస్తే. ఈ దేశ రాజకీయాల్లో 5 మంది రేవంత్ రెడ్డి అటువంటి లీడర్లు ఉంటే ఈ దేశం ఎక్కడికో తీసుకుపోవచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు. కష్టపడే తత్వం, వీరోచితమైన పోరాటం, ప్రజలతో కలిసి ఉండే ఘనత్వం, డేర్ అండ్ డాషింగ్ నిర్ణయాలు, ఇంకా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ అలాంటివి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటే జానారెడ్డిని కనీసం ఎమ్మెల్యే టికెటే ఇవ్వలేదు. ఆయనకు వయసు అయిపోయింది. మీకు చెప్పుకొని కన్నా సిగ్గు అనిపించాలి కదా. రేవంత్ రెడ్డి ఎప్పుడు పక్కగా జరుగుతారో గద్దల్లాగా వెళ్దాం, పీక్క తిందామని చెప్పి చిల్లరగాళ్ళంతా తయారయ్యారు. మీరు ఒక్కనొకరి గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. మీరు నినాదాలతోని సెంటిమెంట్లతో తప్ప రేవంత్ రెడ్డి ఏమన్నా పీకగలుగుతారా? మీరు పిచ్చి నినాదాలతోని తప్ప. కేసీఆర్కి తగినాయా ఈ సెగలు? ఈ బీసీ నినాదం జరిగిందా? ఈ ఎస్సీ రిజర్వేషన్లు జరిగినాయా? ఒక సెంటిమెంట్ మీద మాట్లాడేటప్పుడు ఈ బీసీ నినాదం అనేది తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అత్యంత పెద్ద నినాదం ఇది. ఇలాంటి నినాదంలో కూడా మొక్కవోని దీక్షతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి, అప్పుల కుప్ప మీద పనిచేస్తున్న రేవంత్ రెడ్డి. హైకమాండ్కి అర్థం కాకపోతే చెప్తాం మేమంతా. వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ pin to pin and point to the High Command what is going on, what type of politics are running in Telangana, how many rumors are spreading by useless fellows. We are ready to explain. కొంచెమన్నా ఉండాలి. కంపరం మీదే ఉన్నారు. ఏం కంపరం? ఒకరంటే ఒకరికి నచ్చలేదు. అసలు అందరూ ఒకటే పని మాత్రం కామన్, ఎవరి పని వాళ్ళదే. కాకపోతే అసూయ, ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాం, మనం తక్కువ సంపాదిస్తున్నాం, నా శాఖలో ఏలు పెట్టి అసలు అంతా ఆయనకు పోతుంది, కొసరంతా మాత్రమే. మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు ఒకరంటే ఒకరు మాట్లాడుకోలేదు. మరి ఏం చేయాలి? రేవంత్ రెడ్డి కత్తి తీసుకొని నిలబడాలన్నా, పొడిసాలనా, లేకుంటే వంగవేడి దంచాలనా? దానికి వాడు ఒకరి క్యారెక్టర్కి ముఖ్యమంత్రికి ఏం సంబంధము? ఒక మంత్రుల యొక్క కొట్లాట క్యారెక్టర్కి ముఖ్యమంత్రి పాలనకి ఏం సంబంధం? ఏమైనా అర్థం ఉందా? అసూయ ఇట్లాంటి అన్ని వ్యవహారాలతోన ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఏంటి వచ్చినాయి? అందరూ కలిసి పంచుకుంటే ఎవరికి బయటికి రాదు. వివాదం డబ్బుల చుట్టే తిరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ లో. కాబట్టి ఇప్పుడు అసలు జానారెడ్డి పేరేంటి, జానారెడ్డిని ఏం చేస్తుంది అధిష్టానం? జానారెడ్డి ఎక్కడో మూల కూర్చున్నాడు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. అసలు జానారెడ్డి పేరు ఎందుకు పరిశీలిస్తున్నారు? పండుగ చేసుకోరు శివారెడ్డి. మీ వాళ్ళు జానారెడ్డి పేరు చెప్పి జానారెడ్డికి ఇస్తే మరి పండుగ చేసుకోవచ్చుగా మీరు? నేను ఏమంటున్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ రాలేదంటే పీకనీకి వచ్చినామని చెప్పారు. జానారెడ్డి ఉన్నప్పుడు కూడా ఏం చేసిరు? మీ కథ ఏం చేసిరు? మీ కార్యక్రమం ఏం చేసిరు? మీరు ఎన్ని అబద్ధాలు స్ప్రెడ్ చేసిరు అంటే తట్టుకోలేరు. రేవంత్ బీఆర్ఎస్లో ఉన్న అణువు ప్రతి మనిషి చిన్న చితక మొత్తం రేవంత్ రెడ్డి. ఎందుకు రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీని కూకటి వేలతో పీకేసాడు. ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడం మేము ధర్నాలు చేసి ఒరగబెట్టామంటే ఒక్క ఎంపీ సీటు రాకుండా దేశంలో ఎంత ఇండిపెండెంట్లన్నా గెలిచిరు, మామూలు వ్యక్తులు గెలిచిరు, ఒక ఎంపీ సీటు గెలవలే. ఆ స్థితికి పోయింది. ఎవరు తెలుసా కారణం? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పేరు చెప్తే వణుకు పుడుతుంది గుండెల మీకు. మీరు మీ రాజకీయాలు ఇదే ఆ చెత్త రాజకీయం తట్టుకోలేకపోతున్నారు, మంటలేస్తుంది. మరి 10 ఏళ్ళు మీరేం పీకిరు? 3 ఏళ్ళు కాలేదు, ఒలుతురు, మన పొలరాడుతురు, మన బూడిదల పడే గాడిదలు లేక. ఇలాంటి శిలరగాలం పెట్టి మాట్లాడిస్తారు. వీడు ఒకటే పని పాడైపోన్నాను, ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినా వీడిని నేను కృష్ణ నీళ్ళు తాగిన అది నీళ్ళు అని విషయం ఎక్కుతా ఉంటాడు, మన గజ్జికుక్క ఆకినట్టు. 3 నెలల్లో ఒక పెద్ద పెనుమార్పు వస్తుంది అని, ఆ పెనుమార్పు ఏందో మనకు ఇప్పుడేం ఎక్స్పెక్ట్ చేయలేము. అరే పండుగ చేసుకోరు, ఆటలు కోసుకోరు. పెనుమార్పు అంటే మార్పు కోరుకుంటారు. ఎప్పుడు పోతాడో రేవంత్ రెడ్డి, ఎప్పుడు వీక్ తిందామో, ఎప్పుడు ఎట్లా చేద్దామో, ఏం చేస్తాడో. ఇంకా 2 ఏళ్ళు అయితే అందరిని లోపట్టేసి చేతులు కట్టేసి లోపల పడేస్తే ఎక్కడ పోవాలి మా బతుకులని వణికిపోతుర్రు. ఎవరన్నా వచ్చినట్టే బాగుండు, రేవంత్ రెడ్డి పోయినట్టే బాగుండు, ఏమన్నా కొట్లాటలు పెడితే బాగుండు, పైసలు పిలుచుకొని కొంతమందికి టీవీలు పెట్టుకొని వార్తలు వేసుకొని మీ బతుకులు చేయడా. ఎవడరా అన్నాడు ఉన్నాడు, ఎవడన్నా డైనమిక్ పర్సనాలిటీ పనిచేస్తాడు ఇట్లా తెలంగాణ ముఖ్యమంత్రి లేక కూర్చుంటే లేవనోళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? మీ క్యారెక్టర్ ఏందనేది 10 ఏళ్ళు ప్రజలు ఇచ్చినాక మామూలు కాదు, వేళ్ళతో మళ్ళా చెట్టు కొట్టేస్తే మళ్ళీ సిగిరిస్తుంది అని చెప్పి వేళ్లతో వీకేసిరు, కూకటి వేళ్లతో వీకేసిరు బీఆర్ఎస్ను. మొద్దు కూడా లేదు, ఇక ఒక్క సీట్ రాదా. అది మన ఏది ఉద్యమ పార్టీ అంట,
టీఆర్ఎస్ ఏది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎక్కడ పోయింది? జాతీయ పార్టీ బీఆర్ఎస్ గెలిచింది ఏ రాష్ట్రంలోనన్నా? మీరు మీ దొంగ వ్యవహారము, లుచ్చ పనులు, బద్మాష్ మాటలు, మోస పనులు, సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు అని చెప్పి మన ఏమంటారు చూడు పీనెక్కడ పీక తినే గద్దల పీక తిన ఎప్పుడు ఉంటారు ఎప్పుడు పోతారని నోరు తెలుసుకొని కూర్చున్నారు. ఇలా పిల్లులు శాపాలు పెడితే ఉట్లు దిగపడవు. ఏం బతుకులు మేవి. జానారెడ్డి వీడైతే అనేది చర్చకు రావడం అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు వంకాయలు అయింది మీద మాట్లాడదాం మనం. సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మనది వాస్తవాలు మాత్రమే. ఎవరెవరిది ఛానల్? మనదంటే ఎవరెవరిది? పోర్రే 10 మంది తాను పోయి మన ఛానల్ మరి వాట ఇక్కడ ఆయన అడుగురి పీకిసవినా కట్టలు. మనది ఛానల్ అంటే ఇప్పుడు నువ్వంటే పట్టి బట్టబాజీ కాడవు, అబద్ధాలు చెప్పి పైసలు పుచ్చుకొని స్వార్థపూరితమైనటువంటి మాటలు రాస్తున్నావు. ప్రజలు కూడా నీ దాంట్లో కలిపేటట్లా ఛానల్ మనది. ఎవరెవరిది మరి? ఎవరెవరిది కలిపాయా? ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన డ్యూటీ. ఉన్నది. ఇప్పుడు నేను ఏమంటాను అంటే నీ నెత్తి మీద చేసుకొని చెప్పు. నువ్వు చెప్పిన వార్తల్లో ఒక 1000 వీడియోలు 2000 వీడియోలు ఉన్నాయి కదా, అందులో ఒక 2000 ఒక 100 వీడియోలన్నా కరెక్ట్ ఉన్నాయా? 100 2000 5000 ఎన్ని వీడియోలు పెట్టిన వీడియో ఒక్క వీడియోలైనా కరెక్ట్ ఉంటుందా? అన్ని బట్ట కాల్చి మీద అబద్ధాలు సిగ్గా అనిపించదా? అరే నేను ఇది రాస్తున్నా, ఒకవేళ రేవంత్ రెడ్డిని తీసేయకపోతే ఉరిపెట్టుకొని వస్తావా? లేకుంటే ముఖం మీద ఉంచిపించుకుంటావా? రేవంత్ రెడ్డి ఎప్పుడు తీస్తారో అని జొల్లు గారుస్తారు నోరు తెచ్చి పైకి. కోసం చెప్తా, ఈ ఛానల్ మనది. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. బలోపేతం చేస్తే మీకు ఇంకా మంచి మంచి వార్తలు, మంచి దొంగ వార్తలు చెప్తా, అబద్ధాలు చెప్తా, అబద్ధాలు మన పిచ్చుకోలేక చేస్తా. మీరు అప్పుడు చూడుర్రి, మనకు మంచిగా ఉంటుంది. పచ్చి అబద్ధాలనే చెప్తా అని చెప్పు. నేనేమన్నంటే ప్రతి మనిషి అయి పుడితే మేము బట్టగాల్చి మీదేం జరిగిన ఇన్సిడెంట్ మాట్లాడతాం. మేము వీడేం చేస్తానంటే పచ్చి ఐక్యమత్య ఢిల్లీలో ఏమో జరిగింది, రేవంత్ రెడ్డిని దిగిపోతున్నాడు షాక్ అయిందని చెప్పి వీని వీడియోలలో నాకు తెలిసి 500 వీడియోలు అవే చేసినాడు. 500 వీడియోలు రేవంత్ రెడ్డి షాకు, హైకమాండ్ షాకు, రేవంత్ రెడ్డిని తీసేస్తారని 500 వీడియోలు చేసిన వీడు. మరి ఎంత శరం తప్పి బతుకుతున్నావో అర్థమవుతలేదు. లోపల ఆనందం అన్నట్టు వాయపై ఎంత వార్త చెప్పిండ్రు, హాయిగా నిద్రపోతా. ఈ వార్త చూసి రేవంత్ రెడ్డి దిగిపోతా అనగానే ఆనలో చిల్లరగాలంతా హాయిగా ఆ రోజు మందు తాగి మంచిగా తిని మంచిగా నిద్రపోతారు. ఇక బతుకులు అట్లన్నా బతుకురు మీరు అంటున్నా. ఇక మీ బతుకుకు ఇది తప్ప ఇంకోటి లేదు. ఈ వార్తలు చూసి బతుకురు మీరు, అది తప్ప మీకు ఏది లేదు. మీ ఎంత బురద తల్లినా ఇప్పుడు వర్షాకాలంలో ఇదే శివారెడ్డి గారు రేవంత్ రెడ్డి వచ్చి ఇక వానలు రావా అయిపోయింది రాష్ట్రం అని చెప్పినాడు. ఈయన తీసుకుపోయి ఎత్తే చేసాలరా కొట్టుకుపోతాడు. ఊళ్ళల్లో మొత్తం పొంగి పొరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏదో వానలు ఆపినట్టు, ఈ గోషిగాలు ఏదో తాళం తీసినట్టు చెప్తారు. నాకు విపరీతమైన అది అనిపిస్తుంది. అంటే ఇట్లా చిల్లర వార్తలు చూస్తే మాట్లాడుతాను చూస్తే. నేను వెనుక ఒక మ్యాటర్ రాసిన. ఏం మ్యాటర్? ఆయన గోషిల మ్యాటర్. జానారెడ్డి పాత్ర ఏంది? ఇప్పుడు జానారెడ్డి ఆయన కొడుకు ఎంపీ చేసిండు, కొడుకు ఎమ్మెల్యే చేస్తున్నాడు, సన్నాసి చేస్తుండు కాదు. ఇప్పుడు జానారెడ్డి పేరు ఎందుకు పరిశీలనకు వచ్చింది? జానారెడ్డి పేరు ఎందుకు చర్చకు వచ్చింది? ఇది ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నను తమ్ముడు చేయలేదు కాబట్టి, జానారెడ్డి ఇద్దరు చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి అన్నను తమ్ముని చేస్తే రాపోవు. రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నను ఒకరు తమ్ముని చేస్తే ముగ్గురు కలిస్తే మళ్ళీ ఈయననే ఉంటుండే. రేవంత్ రెడ్డి ఇంటి వాళ్ళని చేయలేదు కాబట్టి జానారెడ్డి పేరు వచ్చిందా? ఎవడు స్టార్ క్యాంపెయిన్? ఎవరు ప్రజలు తిప్పుకొస్తున్నారు అంటే ఏదో ఒక రకంగా హైకమాండ్ చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పాలి. మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర లీడర్ గారు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఐకాన్ గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు గుండెల్లో రైళ్లు పడిగెచ్చే లీడర్. మీ లేక తుట్టగాడు ఫామ్ హౌస్లు కొండి తాగుకుంటే ఎంజాయ్లు, దావతులు, విదేశాల్లో దాచిపెట్టుకొని పండుగలు చేసుకొని తాగి పండేది కాదు బాపతి. ఈ ఏమైందంటే యాక్చువల్ గా రేవంత్ రెడ్డిని మార్చాలి అనేది ఫిక్స్ అధిష్టానంలో. చాలా మందికి చాలా డౌట్ ఉంటాయి. రేవంత్ రెడ్డిని ఎందుకు మారుస్తలేరు? ఆయన అధిష్టానానికి ఎదురుదిని ఎందుకు మారుస్తలేరు? ఆయన రాజీనామా చేస్తాను. నిన్న మనం చూసిన కదా గొడవ, నేను అవసరమైతే రాజీనామా చేస్తాను కూడా క్యాబినెట్ లో మినిస్టర్లతో మాట్లాడినట్టుగా వార్త బయటకు వచ్చేసింది కదా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాష్ట్ర కథనం అంతా ఏం రాసిండు? మినిస్టర్సే ఈ ప్రభుత్వాన్ని మొత్తం చెడ్డపేరు తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని ముద్ర వేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు ముద్ర వేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు బహిరంగంగా బయటికి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పాలన పైన అధిష్టానం, ఎమ్మెల్యేలు అంటే పార్టీలో అంతర్గతంగా ప్రజలు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డిని మారిస్తే ఏమో జరుగుతుందేమో. రేవంత్ రెడ్డిని మారిస్తే
అంతా కక్కవికలం అవుతుందేమో, ఈ ప్రభుత్వం ఉండదేమో, రేవంత్ రెడ్డి ఉత్తగుంటాడా, రేవంత్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలను ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చుకొని పోయి బీజేపీ సపోర్ట్ తోన, అంటే బీజేపీ బహిరంగంగా సపోర్ట్ చేయదు, లోగోలో వాళ్ళు సపోర్ట్ చేసి అవసరమైతే ఆయననే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఇంకొక పార్టీ పెడతాడు ఆయనే అవసరమైతే అందరిని తీసుకొచ్చి, ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. బట్ అధిష్టానం మాత్రం జానారెడ్డి అనే ఒక మందును ఇక్కడ ప్రయోగించే నీ బొంద. కానీ జానారెడ్డి అంటే రెస్పెక్ట్ అవన్నీ ఏం లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఆయన రాజకీయాల నుంచి వెనక్కి వచ్చి పిల్లలకి ఇచ్చేసిన టికెట్లు కొడుకులకి ఇప్పించుకున్నాడు. ఆయన ఒక రథసారథిగా పనిచేసిన. అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి డైనమిజం లోపల రేవంత్ రెడ్డి యొక్క పర్సనాలిటీ, రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనలు భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్గా తీసుకుంటూ ఉంది. ఇలా పొన్నం ప్రభాకర్ చెవులో ఏమన్నాడని చెప్పి పొన్నం ప్రభాకర్ వక్రీకరణ జరిగింది. యాక్చువల్గా ఎవరు మన అడ్లూరు లక్ష్మణ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ ఆరితోరు అనుకుంటారు, ఫ్రెండ్స్ వాళ్ళు ఒకే జిల్లా వాళ్ళు, ఏమరా అంటే ఏమరా అనుకుంటారు. దాన్ని కూడా రాజధాని చేసిండు ఈ విధవ, అందరు చేసిరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు అన్నదంటే అది పెద్ద రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయలేదు. పొన్నం ప్రభాకర్కి మూతి ఎందుకు ప్లాస్టర్ చేయలేదు, కొండ సురేఖ అట్టేట చేసింది. కొండ సురేఖ బిడ్డ మాట్లాడిన దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుందా? సాధారణంగా కొండ సురేఖ అనేతామే తొందరపడి మాట్లాడుతా అనేది అన్ని తెలుసు. నాగార్జున విషయంలో ఆ విషయంలో ఈ విషయంలో మాట్లాడుతూ వాళ్ళు ఏందో మాట్లాడుకుని మళ్ళీ సారి చెప్పి అయ్యింది అయిపోయింది. అలా కంట్రోల్ తప్పడం ఏముంది? అంటే కేసీఆర్ను చూసి మూతి మీద ఏలేసుకున్నట్టు ఏలేసుకుంటే భయం పెడితేనే ముఖ్యమంత్రి అనుకుంటారా? నేను చెప్తా ఉన్నా మీ అందరికీ, సరే ఈయన నీ తోకల రిపోర్టర్ ఏమో నువ్వు, కానీ నేను చెప్తా ఉన్నా నీ జీవితంలో నువ్వు చెప్పే వార్తలు ఒకటి కూడా సక్సెస్ కావు. నేను చెప్తున్నా అంటే పచ్చి అబద్ధాలను బట్టవాజి మాటలు మాట్లాడితే ఎవడైనా చూస్తాడు. ఇది ఎగ్జాక్జరేట్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి మసి ఊసి మారేడు గాయాలన్నటువంటి శివారెడ్డి అలాంటి పనికి మాలిన వార్తలు నిజంగా ఇంకేమో తెలుసు అనుకుంటే ప్రజలు నమ్మితే మీ పొరపాటే. ఏం తెలియను అని ఇలా మా అగ్గిపేట మచ్చయ్య కూడా చూస్తూ ఉండరు. యు శేఖర్, భోశేఖర్, మన ఆంటీ పేరు ఇంకెవరెవరు చాలామంది ఉంటారు జోకర్ గారు. ఆ జోకర్ గారు నాన్న చూసి సంతోషం వస్తుంది, కానీ ఈయన వార్త చూస్తే రోగమే వస్తుంది, అంతే ఏం ఉండదు. అరే ఇదేంద్రా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం రోజు ఈ వార్త చూడాలి తినాలి, అబ్బా ఈ వార్తలో ఇది మనం గెలుస్తామని పైసలు పెట్టుకుని ఆగమైపోయారు. లేదు, ఖచ్చితంగా భారతదేశంలో తెలంగాణ ఒక ఐకాన్గా మారబోతూ ఉంది. హైదరాబాద్ను ప్రపంచ దేశాలకు పరిచయం కాబోతూ ఉంది. ఈ రాష్ట్ర దరిద్రం పోబోతూ ఉంది, ధరణి పాపాలు పోతాయి. ఇలా అనేక రకాలుగా భవిష్యత్తు తరాలకు కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు, రేషన్ కార్డులు కుప్పలు తెప్పలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, కుప్పలు తెప్పలు ఇంకా ఇస్తాడు. 10 ఏళ్ళలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన 6 లక్షలు ఏమన్నారు ఇచ్చినాను కదా, 10 ఏళ్ళలో ఇచ్చిన అన్నారు కదా, మీరు 6 లక్షల రేషన్ కార్డులు ఏవి ఉంటాయో మీ ఏ నెంబరో ఏ ఇయర్లో ఇచ్చారో ఏ టైంలో ఇచ్చారో చెప్పండి, మీరు ఎవరికి ఇచ్చారో ఆ డేట్లు తీసుకొని చూపిరు. అంటే ఊర్లో చెప్పండి ఏ ఊర్లు ఇచ్చారు, ఏ మండలం ఊళ్ళు ఇచ్చారు, ఇస్తే దాని మీద డేట్ ఉంటుంది కదా చూపిరు. మీరు ఉద్యోగాలు ఇచ్చినవి కూడా చూపిరు. బట్టవాదిగాలు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు మీరు. మీకు ఒకసారి ప్రజలు తెలంగాణలో అవగోడిస్తూ ప్రాణాలు కోల్పోయి పేదరికంతో నిరుద్యోగంతో ఉట్టుమిట్టాడుతూ ఉంటే ప్రజలను చూసుకుంటూ సస్తుంటే గొంతులేలు పెట్టి చూసి భూములను కాజేసి కాస్త కాలం ఎత్తేసి ధరణ తీసుకొచ్చి ప్రజలను నాశనం చేసి అప్పులు తెచ్చి కాళేశ్వరం ఖతం చేసి మొత్తము 25 లక్షల ఎకరాల భూములను దండుకున్నటువంటి లుచ్చ ఏక నెంబర్ లుచ్చలు వీళ్ళంతా. దండుపాలెం గ్యాంగ్ లేక రాష్ట్రం మీద పడ్డరు. అదే అప్పుడు సంపాదించుకున్న దొంగ సొమ్ముతోటి ఇలాంటి దొంగలను పెట్టుకుని వార్తలు చదివిపిస్తూ ఉండడం. రేవంత్ రెడ్డి అనేటువంటి పవర్ తోటి కాంగ్రెస్కి వచ్చినటువంటి పవర్ ఎప్పుడు పోతుందో రేవంత్ రెడ్డి బురద అలాలే. ప్రతి కాంగ్రెస్ హైకమాండ్కి తప్పుడు వార్తలు చెప్తే రేవంత్ రెడ్డి పక్క జరిగితే మళ్ళీ కాంగ్రెస్ని లేకుండా చేద్దామని అనుకుంటారు. మీ పప్పులు ఉడకం అయిపోయింది, ప్రజలు నమ్మరు. రేవంత్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యం లోపల హైదరాబాదు ప్రపంచ దేశాలకు పరిచయం కాకపోతే గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. మీ పిచ్చి కూతలు, మీ పాపం మాటలు, మీ యొక్క అన్ని బంద్ చేయండి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సింది విజ్ఞప్తి. థ్యాంక్ యూ.